హలో నమస్తే, నేను అశోక్. మొన్న తాడేపల్లిలో జరిగినటువంటి టీడీపీ జనసేన జెండా సభ గురించి ఏపీ రాజకీయాల్లో ఇప్పటికీ చర్చ నడుస్తూనే ఉంది. ఆ సభలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్త దుమారాన్ని రేపాయి. ఏదైతే కాపులపైన కానివ్వండి, ఆయనకు సంబంధించి తీసుకున్నటువంటి 24 స్థానాలపైన ఆయనకు సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ నాకు అవసరం లేదు, నా వ్యక్తిగతంగా పార్టీకి సంబంధించి ప్రజలకు సంబంధించి జనసేన పార్టీ శ్రేయస్సు కోరే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే నాతో నడవండి, ఇష్టం లేని వాళ్ళు బయటకు వెళ్ళండి అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కాపు పెద్దలను, అలాగే కాపు సామాజికానికి సంబంధించి పెద్దలుగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం కానివ్వండి, హరిరామ జోగయ్య కానివ్వండి గట్టిగా తగిలినాయి. వాళ్ళు సీరియస్గా కూడా తీసుకొని ఆయనకి తిరిగి లేఖలు కూడా రాసిన పరిస్థితిని చూస్తున్నాం. అయితే ఇప్పటికే ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తూ హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలో జాయిన్ అయ్యారు. తన తండ్రిని కానివ్వండి, కాపు సామాజిక వర్గాన్ని అంటే తిట్టే విధంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయనకు కాపుల మీద కానివ్వండి, ప్రజల మీద కానివ్వండి ఎలాంటి ఆసక్తి లేదు, కేవలం ఆయన పార్టీ కోసం ప్యాకేజీ కోసమే పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర పనిచేస్తున్నారంటూ కూడా సూర్యప్రకాష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే దాదాపు గత 5 సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో యాక్టివ్గా ఉన్నారు సూర్యప్రకాష్. ఈసారి ఖచ్చితంగా ఆయనకి జనసేన పార్టీ సీట్ ఇస్తుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. గోదావరి జిల్లాలో ఒక కీలక నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారంటూ కూడా భావిస్తూ వచ్చారు. కానీ ఒక్కసారిగా అనూహ్యంగా తీసుకున్నటువంటి 24 స్థానాల్లోనే కొత్త వారికి అవకాశం ఇవ్వడం, అది కూడా టీడీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలో చేరినటువంటి కొంతమంది వ్యక్తులకు అవకాశం ఇవ్వడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కోసం, కాపు సామాజిక వర్గానికి కోసం నేను పనిచేస్తానంటూ కూడా తన తండ్రి సూచనలను శిరసావహిస్తూ దానికి సపోర్ట్ చేస్తానంటూ కూడా చెప్తూ వచ్చారు. కానీ నిన్న అనూహ్యంగా ఒక్కసారిగా హరిరామజోగి గారి పైన, అలాగే కాపు సామాజిక వర్గం పైన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన తీవ్రంగా మండిపడి నిన్న జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. అయితే ఇప్పటికే జనసేన పార్టీ, టీడీపీ పార్టీలో ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళని వైసీపీ పార్టీ టార్గెట్ చేస్తూ వస్తుంది. వాళ్ళని తిరిగి పార్టీలో జాయిన్ చేసుకొని కాపు సామాజిక వర్గానికి కానివ్వండి, అలాగే మెయిన్గా టీడీపీ జనసేన కూటమికి సంబంధించి ఒక డ్యామేజ్ క్రియేట్ చేయాలని చెప్పేసి వైసీపీ అధిష్టానం భావిస్తుంది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేశారు. వైసీపీకి సంబంధించిన కొన్ని కీలక నేతలు ఎవరైతే టిక్కెట్లు ఆశించి భంగపడ్డారో టీడీపీలో కానివ్వండి, జనసేన పార్టీలో కానివ్వండి, వాళ్ళందరినీ వైసీపీలోకి ఆహ్వానించాలని చెప్పేసి చూస్తున్నారు. దానికి సంబంధించి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంని తిరిగి వైసీపీ పార్టీలో జాయిన్ చేసుకోవాలని చెప్పేసి కూడా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా ఆయన వైసీపీ పార్టీకి మద్దతుగా మాట్లాడుతూ వచ్చారు. ఆ తర్వాత టీడీపీ జనసేన కూటమిగా కలిసినటువంటి తరుణంలో ముద్రగడ పద్మనాభంని పవన్ కళ్యాణ్ గారు కలిసి ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తారు. ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వెలువడిన తరుణంలో ఆయన అనూహ్యంగా పవన్ కళ్యాణ్ పైన వ్యాఖ్యలు చేయడం కానివ్వండి, ఆ తర్వాత టీడీపీ జనసేన కూటమి కలవడంతో ఆయన తీసుకున్నటువంటి సీట్లు కానివ్వండి, కాపులకు జరిగినటువంటి అన్యాయాన్ని కానివ్వండి, ఆయన డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు అన్నటువంటి రూమర్స్ ఎప్పుడైతే స్పెక్యులేషన్స్ అవుతూ ఉన్నాయో ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా, పవన్ కళ్యాణ్కి అపోజిట్గా ముద్రగడ పద్మనాభంను వైసీపీ పార్టీలో జాయిన్ చేసుకొని అక్కడి నుంచి రంగంలోకి దింపాలని చెప్పి చూస్తున్నారు. ఒకవేళ అది వర్కౌట్ కాకపోతే వంగా గీతను మళ్ళీ ఇంకొక నియోజకవర్గం నుంచి, ఆమె ఆల్రెడీ గోదావరి జిల్లాలో ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ పైన కూడా పోటీ చేయించాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తూ వస్తున్నారు. సో ఇలాంటి ఈక్వేషన్స్లో ముద్రగడ పద్మనాభం కానివ్వండి, ఇప్పటికే హరిరామజోగికి సంబంధించి ఆయన కుమారుడు కూడా పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో కొంత ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీలో చేరితే కాపుల ఓట్ బ్యాంక్ను ఎక్కువగా డ్యామేజ్ చేయొచ్చు, కాపుల ఓట్ బ్యాంక్ను జనసేన పార్టీకి పడకుండా, టీడీపీ పార్టీ పడకుండా కొంత టర్న్అవుట్ చేయొచ్చు అని చెప్పేసి కూడా వైసీపీ భావిస్తున్నట్టు తెలిసింది. సో జనసేన పార్టీకి వెంటనే చెక్ పట్టాలంటే ముద్రగడ పద్మనాభని రంగంలో దింపాలి. అలాగే ఇప్పటికే కీలకంగా ఉన్నటువంటి టీడీపీకి సంబంధించి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురిని ఖచ్చితంగా ఓడించాలి, తిరిగి ఈసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వకుండా చూడాలని చెప్పేసి ఏదైతే 2019లో లోకేష్ని పవన్ కళ్యాణ్ ఓడించినటువంటి ఫార్ములాను తిరిగి అప్లై చేయాలని చెప్పేసి కూడా వైసీపీ అధిష్టానం భావిస్తుంది. దానికి సంబంధించి మంగళగిరిలో ఇప్పటికే యాక్టివ్ రోల్ పోషిస్తున్నటువంటి ఆల రామకృష్ణారెడ్డి కానివ్వండి, గంజి చిరంజీవిని కానివ్వండి, వాళ్ళిద్దరిని యాక్టివ్ చేస్తూ వస్తున్నారు. మంగళగిరిలో లోకేష్ని ఓడించాలని చెప్పేసి కూడా వాళ్ళకు రూట్ మ్యాప్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే కుప్పానికి సంబంధించి అక్కడ చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వస్తున్నారు. అక్కడ శ్రీ భరత్కు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు. ఇప్పటికే కుప్పంలో పర్యటన చేశారు. చంద్రబాబుని ఓడిస్తే శ్రీ భరత్ను ఈసారి క్యాబినెట్లోకి తీసుకొని మంత్రి పదవి ఇస్తారంటూ కూడా డైరెక్ట్గా హామీ ఇచ్చారు. సో అలాగే పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేసి ఈసారి పవన్ కళ్యాణ్ ఎవరు ఓడిస్తే వాళ్ళని కూడా ఒక మంచి ఆఫర్ ఇస్తున్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి తెలుస్తుంది. వాళ్ళని పవన్ కళ్యాణ్ ఓడిస్తే మాత్రం వాళ్ళని కూడా తిరిగి క్యాబినెట్లోకి తీసుకుంటారంటూ కూడా ఒక అవకాశం తెలిపారు. సో ఇలాంటి నేపథ్యంలో అధినేతలను ఖచ్చితంగా టార్గెట్ చేస్తూ అధినేతలను ఓడించే విధంగా జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వైసీపీ కానీ పావులు కదుపునట్టు తెలుస్తుంది. సో ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరితే మాత్రం జనసేనకి కొంత ఎఫెక్ట్ ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కాపులు కానివ్వండి, జనసేన కార్యకర్తలు కానివ్వండి, ఏదైతే 24 స్థానాలు తీసుకున్నారో పవన్ కళ్యాణ్ దాని మీద అసంతృప్తిగా ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళందరూ వ్యతిరేకం అవడం వల్ల జనసేన పార్టీకి మరింత నష్టం జరిగే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి.